ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. అయితే మీ లివర్ ని క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ లాంటి వెజిటబుల్స్ లో ఇండోల్ 3 కార్బోనల్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఇది మీ లివర్ డీటాక్సిఫికేషన్ ఎబిలిటీస్ ని పెంచుతుంది. వెల్లుల్లి, ఇందులో ఆలిసిన్ మరియు ఎస్సాలిసిస్టిన్ అనేవి ఉంటాయి. ఇవి డీటాక్సిఫికేషన్ కి హెల్ప్ చేస్తాయి. పసుపు, ఇందులో కర్క్యూమిన్ ఉంటుంది. ఇది మీ లివర్ సెల్స్ ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఇవే కాకుండా గ్రేప్ ఫ్రూట్స్, బీట్రూట్, లెమన్, అవకాడో, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ లాంటివి కూడా మీ లివర్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఒకవేళ 1990 నుంచి 2010 మధ్యకాలంలో పుట్టినట్లయితే మీరు జెన్జీ అనే జనరేషన్ కి చెందిన వాళ్ళు. అంటే మనం కూడా ఇదే బ్యాచ్ అనుకోండి. సో మనం ఈ ప్రపంచంలోనే ఎక్కువ రెవల్యూషనరీ చేంజెస్ ని చూసిన వాళ్ళం. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రపంచంలోనే అత్యంత లోన్లీగా మరియు డిప్రెస్డ్ గా ఫీల్ అయ్యే వాళ్ళం కూడా మనమేనట. ఎందుకంటే మనం హైపర్ రియాలిటీలో జీవనం సాగిస్తున్నాం. దీనివల్ల మనం వాస్తవిక ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నట్లు. మరి మీరు కూడా ఇదే జనరేషన్ చెందిన వల్ల అయితే మీ పేరుని మా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ జెన్జీ జనరేషన్ చెందిన మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని ట్యాగ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు 2 వారాలు ఆపకుండా కంటిన్యూస్ గా బీర్ తాగినట్లయితే మీ బాడీలో జరిగే చేంజెస్ ఏంటో తెలుసా? 24 గంటల తర్వాత మీ బ్లడ్ ఫ్లో మరియు హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. 72 గంటల తర్వాత మీ మెంటల్ మెమరీ అనేది ఆల్ టైమ్ లోకి చేరుకుంటుంది మరియు మీరు బీర్ కి ఎడిక్ట్ అవుతారు. 7 రోజుల తర్వాత మీ లివర్ డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల మీకు ఫ్యాటీ లివర్ తో పాటు మిగతా జబ్బులు వస్తాయి. 14 రోజుల తర్వాత మీరు బరువు పెరుగుతారు మరియు మీ బాడీలో మజిల్ మాస్ తగ్గుతుంది. ఎందుకంటే బీర్ లో 0 క్యాలరీస్ ఉంటాయి కాబట్టి. మరి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వండి. అండ్ మీ బ్యాచ్ లో ఉండే ఆ తాగుబోతు పేరుని కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాకి ఎంత ఇంపార్టెంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన ఇండియాలో మొట్టమొదటగా భాషాపరంగా విభజించబడిన మొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఇది 1956 సంవత్సరంలో జరిగింది. తిరిగి 2014 సంవత్సరంలో తెలంగాణతో విభజించబడి నూతన ఆంధ్రప్రదేశ్ గా మారింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటకతో ఆంధ్రప్రదేశ్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. మన ఆంధ్రలో మొత్తం 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మరియు మన పాపులేషన్ సుమారుగా 9.5 కోట్ల వరకు ఉండొచ్చు. అండ్ ఇది మొత్తం జర్మనీ దేశ జనాభాతో సమానం. 975 కిలోమీటర్ల తీర ప్రాంతం అంటే కోస్ట్ లైన్ తో 2వ అతిపెద్ద కోస్ట్ లైన్ ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రలో సుమారుగా 60% జనాభా సాగు లేదా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాబట్టి ఫ్రూట్స్, కాటన్ మరియు పామాయిల్ యొక్క లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గా మన ఆంధ్ర ఉంది. మరియు మన ఆంధ్రప్రదేశ్ ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. ఇండియాలో 70% షింప్ ప్రొడక్షన్ ఇక్కడే అవుతుంది. మరియు కోకో అంటే ఏదైతే చాక్లెట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారో అది కూడా మన ఆంధ్రలోనే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే మన ఆంధ్రని చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్ కూడా మన ఆంధ్రలోనే ఉంది. మరియు కూచిపూడి లాంటి క్లాసికల్ డాన్సెస్ పుట్టింది ఇక్కడే. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే కోహినూర్ వజ్రం కూడా ఇక్కడదే. ఫ్యాక్ట్ నెంబర్ 5. తృప్తి దిమిరి యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ అమ్మాయి ఎవరికి గుర్తుండదు చెప్పండి? సినిమా చూశాక చాలా మంది కుర్రాల క్రష్ లిస్ట్ లో యాడ్ అయింది. అయితే మీకు తెలుసా, రీసెంట్ గా తను 14 కోట్లు పెట్టి ఒక హౌస్ కొన్నది మరియు 2 కోట్లు పెట్టి పోర్షే కార్ కూడా కొన్నది. సడన్ గా ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే మీ డౌట్. యానిమల్ మూవీకి ముందు తాను 1-2 సినిమాల్లో యాక్ట్ చేసింది. యానిమల్ మూవీ ఇచ్చిన ఫేమ్ తో ఆషికీ 3తో పాటు మరో 7 సినిమాల్లో తన యాక్ట్ చేస్తుంది. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అల్లు అర్జున్ యాక్ట్ చేస్తున్న పుష్ప 2 మూవీలో స్పెషల్ సాంగ్ కూడా చేయబోతుంది. వీటన్నిటి వల్ల తన నెట్వర్త్ సుమారుగా 30 కోట్లకి చేరుకుందట. ఫ్యాక్ట్ నెంబర్ 6. కల్కి మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి యునానిమస్ గా పాజిటివ్ టాక్ వస్తుంది. ఇది మన తెలుగు సినిమారా అని ప్రతి తెలుగోడు గర్వంగా చెప్పుకుంటున్నారు. అలాంటి ఒక లార్జర్ దెన్ లైఫ్ విజన్ ని ఆలోచించిన నాగశ్విన్ కి మరియు అలాంటి విజన్ ని మ్యాచ్ చేసిన స్టార్డమ్ ఉన్న మన రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. అయితే సినిమా చూసి వచ్చిన దగ్గర నుంచి ఒక క్వశ్చన్ చాలా వెంటాడుతుంది. అదే సినిమాలో కృష్ణుడిగా కనిపించిన సీన్స్ ని ఫేస్ కనిపించకుండా చూపించారు కదా, ఇంతకీ ఈ రోల్ చేసింది ఎవరా అని. అయితే ఈ రోల్లో యాక్ట్ చేసింది మరెవరో కాదు, తమిళ యాక్టర్ కృష్ణకుమార్. ఇతను ఆకాశమేని హద్దుగార మూవీలో సూర్య ఫ్రెండ్ గా యాక్ట్ చేశాడు. అంతేకాదు కృష్ణుడి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా? నన్ అదర్ దెన్ అర్జున్ దాస్. మరి ఫ్యూచర్ లో ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో కల్కి రోల్లో ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటదంటారు? నాకైతే మహేష్ బాబు యాక్ట్ చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో మా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు ఏదైనా వెబ్ సిరీస్ బింజ్ వాచ్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే షోస్ మీరు ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారైనా చూడాలి. స్క్విడ్ గేమ్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్, మనీ హైస్ట్, బ్రేకింగ్ బ్యాడ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, చెర్నోబిల్, డార్క్, ద వాకింగ్ డెడ్, పీకీ బ్లండర్స్, ద బాయ్స్. ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీరు ఒకవేళ బింజ్ వాచ్ చేయాలనుకుంటే ఇవి ఖచ్చితంగా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. కల్కి మూవీ చూసిన తర్వాత అందరి నోట ఒకటే మాట, ఇప్పుడు టాలీవుడ్ కాదు, హాలీవుడ్ కాదు, అఫీషియలీ రెబల్ వుడ్ స్టార్ట్ అయింది అంటున్నారు.
అలాంటి ఒక గాడ్ లెవెల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఒకే ఒక పర్సన్ మన రెబల్ స్టార్ ప్రభాస్. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ని చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడి నడిచొచ్చినట్లు ఫీల్ అయ్యేవారు. మరి ఇప్పుడైతే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ప్లే చేయాలంటే అందరికీ ప్రభాస్ ఒక్కడే గుర్తొస్తాడు. ఎందుకంటే ఒక వారియర్ రోల్ అయినా ప్రభాస్ని ఊహించుకోండి, ఒక రూత్లెస్ వైలెంట్ మ్యాన్ క్యారెక్టర్ అయినా ప్రభాసే గుర్తొస్తాడు. ఒక హిస్టారికల్ లేదా పీరియాడిక్ డ్రామా చేయాలన్నా లేదా ఒక దేవుడి క్యారెక్టర్ చేయాలన్నా మనకు గుర్తొచ్చే ఒకే ఒక హీరో ప్రభాస్. ఎందుకంటే ఇండియన్ సినిమాకి ఒకడే కింగ్ అయి ఉండాలి, అది కూడా ప్రభాస్ అయి ఉండాలి. మీకు కూడా ఇదే అనిపిస్తే మా కమెంట్ బాక్స్లో #కింగ్ ప్రభాస్ అని కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు అలెక్స్. ఇతనికి చిన్నప్పటి నుంచి హెల్త్ అస్సలు బాగుండేది కాదు. అందువల్ల వాళ్ళ అమ్మగారు అతనికి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవడానికి చాలా మంది డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లేవారు. బట్ ఎవరు ఈ అబ్బాయికి ఉండే జబ్బుని ఐడెంటిఫై చేయలేకపోయేవారు. వాళ్ళ అమ్మగారు ఈ అబ్బాయి తాలూకా సిమ్టమ్స్ని, ల్యాబ్ రిపోర్ట్స్ని మరియు ఎంఆర్ఐ స్కాన్స్ ఇవన్నీ చాట్‌జీపీటీలో పెట్టి సెర్చ్ చేస్తే ఈ అబ్బాయికి థీటర్డ్ కార్డ్ సిండ్రోమ్ ఉందని రిజల్ట్ ఇచ్చింది. ఈ రిజల్ట్స్ని న్యూరో సర్జన్కి తీసుకెళ్లి చూపిస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. తర్వాత సర్జరీ చేయగా ఈ అబ్బాయి నార్మల్ అయ్యాడు కూడా. నిజంగానే గ్రేట్ కదా. 17 మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఐడెంటిఫై అవ్వని ఒక ప్రాబ్లం టెక్నాలజీ సహాయంతో ఐడెంటిఫై అవ్వడం నిజంగానే ఒక మిరాకిల్. అలాని డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా గుడ్డిగా దీని మీద డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు పిఆర్ రెడ్డి. ఇతని నెట్వర్క్ సుమారుగా 19,250 కోట్లకు పైనే. 1957 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు ఈయన. ఈ స్థాయికి ఎలా ఎదిగాడని అందరూ ఆలోచిస్తున్నారు కదా. 1989 సంవత్సరంలో ఇతను మెగా ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక చిన్న షెడ్లో కేవలం 2 పని వాళ్ళతో కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ ప్రారంభంలో మున్సిపాలిటీ కోసం చిన్న చిన్న పైప్ లైన్స్ని నిర్మించేది. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ మేనల్లుడు పివి కృష్ణారెడ్డి సహాయంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్ట్స్, నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, రోడ్స్ అండ్ డ్యామ్స్ విభాగాల్లో విస్తరించాడు. 2006 సంవత్సరంలో ఈ కంపెనీ పేరుని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో చేంజ్ చేశారు. ఒక చిన్న షెడ్లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు మన ఇండియాలోనే టాప్ కంపెనీస్లో ఒకటి. ఇదంతా కేవలం 35 సంవత్సరాల్లో ఇతను చేశాడు. ప్రజెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ 67,500 కోట్లకు పైమాటే. అంతేకాదు ఇతను హైదరాబాద్లో ఒక డైమండ్ షేప్డ్ ఇంట్లో ఉండడం విశేషం. ఈ ఇల్లు చాలా మందికి ఒక ఫ్యాంటసీ కూడా. ఒకసారి ఫోటో చూడండి, ఈ ఇల్లు ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.